అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 కొడుకులు వేటకు వెళ్లారు. వేటలో వారికి ఏ జంతువు దొరకలేదు. కాని ఒక చెరువులో 7 చేపలు దొరికాయి. వాళ్ళు ఆ 7 చేపలను తెచ్చి ఎండలో ఆరబెట్టారు. సాయంత్రం చూసేసరికి 6 చేపలు ఎండాయి. కాని ఒక్క చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజుగారి కొడుకులు ఆ చేపను అడిగారు, చేపా చేపా, ఎందుకెండలేదు? అప్పుడు చేప అంది, గడ్డిమేటు నా అడ్డం వచ్చింది, అందుకే ఎండలేదు. వాళ్ళు గడ్డిమేటు దగ్గరకు వెళ్ళి అడిగారు, గడ్డీ గడ్డి, ఎందుకడ్డం వచ్చావు? గడ్డంది, ఆవు నన్ను మెయ్యలేదు, అందుకే అడ్డం వచ్చాను. వాళ్ళు ఆవు దగ్గరకు వెళ్ళి అడిగారు, ఆవు ఆవు, గడ్డెందుకు మేయలేదు? ఆవంది, కాపరి నన్ను మేతకు తీసుకెళ్లలేదు, అందుకే మేయలేదు. వాళ్ళు కాపరి అంటే గొల్లవాడి దగ్గరకు వెళ్ళి అడిగారు, కాపరీ కాపరీ, ఆవును మేతకెందుకు తీసుకెళ్లలేదు? కాపరన్నాడు, అవ్వ నాకు అన్నం పెట్టలేదు, అందుకే తీసుకెళ్లలేదు. వాళ్ళు అవ్వ దగ్గరకు వెళ్ళి అడిగారు, అవ్వా అవ్వ, కాపరికి అన్నమెందుకు పెట్టలేదు? అవ్వంది, పిల్లాడు ఏడుస్తున్నాడు, అందుకే పెట్టలేదు. వాళ్ళు పిల్లాడి దగ్గరకు వెళ్ళి అడిగారు, పిల్లాడా పిల్లాడా, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లాడన్నాడు, చీమ నన్ను కుట్టింది, అందుకే ఏడుస్తున్నాను. చివ్వరగా వాళ్ళు చీమ దగ్గరకు వెళ్ళి అడిగారు, చీమా చీమా, పిల్లాణ్ణి ఎందుకు కుట్టావు? అప్పుడు చీమ కోపంగా ఇలా అంది, నా బంగారు పుట్టలో వేలు పెరితే కుట్టనా మరి? చీమ సమాధానం విని రాజుగారి 7 కొడుకులు, ఓహో, ఇదా అసలు కారణం అని పకపకా నవ్వుకుంటూ అంతా కలిసి ఇంటికి వెళ్ళిపోయారు.